వన్నెలున్నావు నవల వన్నుడవు నీవు ఎన్ని వన్నెలున్నావు శారద పుష్పములాగా నన్ను ఆకర్షించావు శారద పుష్పములాగా నన్ను ఆకర్షించావు ప్రేమ 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 ఎంత మధురము క్షణం 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 ఎంత పవిత్రము అలయా అందుకే సెలక్షన్ చేసుకోవటం మీకు ఇష్టమా? నాకు ఇష్టం. మీకు ఇష్టమైతే కుడి చేయి చూపించు. చూశారా అందరూ? ప్రజల్లోయ అలానే శిరీష మరి పవన్ కుమార్ చేసుకోవటం వివాహం చేసుకోవటం మీకు ఇష్టమైన పూర్తిగా లేదా బలవంతంగా చేసుకుంటున్నాను. మరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వారి ఇష్టాలు తెలియపరిచారు. మరి వారిద్దరూ ఈ వివాహం అనేటువంటి బంధంతో వారిద్దరం జతపరచడం మాకు ఇష్టం లేదండి, ఈ వివాహం చేయడం మాకు ఇష్టం లేదన్న వాళ్ళు ఉంటే మీ కుడి చెయ్యి పైకెత్తి చూపించవచ్చు. ఇష్టం లేదన్న వాళ్ళు మంచిది. మరి వీరిద్దరికి వివాహం చేయటం ఇష్టమైనటువంటి వాళ్ళు ఒకసారి చేతులు పైకెత్తింది, మీ కుడి చేతులు పైకెత్తి చూపించండి. హల్లెలూయా. మరి ఇష్టాలు అందరూ కూడా తెలియపరిచారు. మరి దేవుని కృపను బట్టి మరి పవన్ అలాగనే శిరీష ఈ వివాహానికి సిద్ధపడి ఉన్నారు. అందరూ కూడా మరి ముఖ్యంగా మేనమావులు కానీ మరి బాబాయ్ కానీ చేతులు పడిచ్చేటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే దయచేసి ముందుకు రావాలి. పెళ్లి కుమార్తె యొక్క మరి బాబాయ్ కానీ తండ్రి కానీ లేదా మేనమామ కానీ అలాగే పెళ్లి కుమారుడు తరఫున కూడా మేనమామ కానీ బాబాయ్ కానీ రావచ్చు, తండ్రి అయినా రావచ్చు. హల్లెలూయా. త్వరగా రావాలి. వివాహమన్నది పవిత్రమైనది, ధనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ధనుడైన దేవుడు ఏర్పరచినది. సోమనాయకు అలివేలిబాయ్ ఇద్దరు ఎక్కడున్నా కానీ తొందరగా రావాల్సిందిగా మనం చేస్తున్నాం. దేహములో సగభాగముగా మనగడలు సహచారినిగా దేహములో సగభాగముగా మనుగడలు సహకారినిగా నారిగా సహకారిగా నారిగా సహకారిగా నిర్మించినాడు దేవుడు. వివాహం అన్నది పవిత్రమైనది, ధనుడైన దేవుడు ఏర్పరచినది. త్వరగా రావాలండి. సోమనాయక్ గారు